యములాడ రాజన్న గుడికాడికేవలో కౌసుకూర తెచ్చి ప్రసాదం పంచిపెడుతున్నారట. అట్లా నిసుకూర వంచుతుంటే స్వామివారి సన్నిధిని పవిత్రంగా ఉంచవలసిన అధికారులు ఏం కమాయి చేస్తున్నట్టో గుడ్డిగుర్రాల పండ్లు దొమ్ముతుర్రా, గాడిదలు పెట్టే గుడ్లేరేదందుకు పోయి అరుచుకుందాం పరి. ఇగో చూసిర్రా, మంచిగా మసాలా దట్టించి వండిన చికెన్ ముక్కలు తెచ్చి గుడి ముంగడ కూసున్నోళ్లకు పంచిపెట్టిండ్రట. క్రియేటింగ్ ఫౌండేషన్ వాళ్ళు, లిటిల్ స్మైల్ ఫౌండేషన్ వాళ్ళు కొందరు బర్త్డేలు ఉంటే వాళ్ళ బొమ్మలను చికెన్తో ప్యాకింగ్ చేసిన బువ్వ ప్యాకెట్ల మీద వేసి పంచిపెట్టిరట. పేదలకు పంచిపెట్టుకోగా ఎవరొద్దన్నారు, పంచిపెట్టుకొని కానీ వాళ్ళు ఏం చేసిండ్రంటే గుడి ముంగడ కూర్చున్న వాళ్ళకి ఇచ్చిపోయినరట. సాంప్రదాయాన్ని కానీ దేవాలయం యొక్క పవిత్రతను కానీ హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా మరి అక్కడ మాంసాహారాన్ని మరి పంపిణీ చేయడం జరిగింది. ఇన్నరా, క్రిస్మస్ పండుగ గోలే యములాడ రాజన్న గుడికాడ అట్లా వేరే మతపోళ్ళు వచ్చి హిందువుల మనోభావాలు దెబ్బతీసేటట్టు చేసుడు ఏందని ఇక ఆ చికెన్ కూరతోని ఉన్న పాకెట్లను ఫోటోలు తీసుకొని వీడియోలు తీసి అవిటి మొత్తం పోలీసులకు చూపెట్టి కేసు కట్టమన్నారు. మొన్నటిదాకానే యములాడ కోడలు కోతకు పోతున్నాయని కొండా సురేఖ మేడం గురించి లొల్లి నడిచింది. అది మరవక ముందే మళ్ళా ఇది ముంగట వాడు ఏందో ఈ పంచాది ఏడదాకా పోతుందో అంటుర్రు యములాడ రాజన్నను ఎంతో భక్తిగా కొలుసుకొని తలుసుకునే భక్తులు.